ఏంటి తిరుపతికి ఇంత దగ్గరలో ఈ టెంపుల్ ఉందా? అరే రే అనవసరంగా మిస్ అయ్యానే అని మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఆ టెంపుల్ పేరే శ్రీపురం గోల్డెన్ టెంపుల్. హాయ్ ఫ్రెండ్స్, తిరుపతి నుంచి గోల్డెన్ టెంపుల్ వరకు నేను ఎలా ట్రావెల్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండిపోతుంది. ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. తిరుపతి నుండి కాట్పాడి జంక్షన్ కి ఒక ట్రైన్ టికెట్ అయితే తీసి మనం ట్రైన్ లో కాట్పాడి జంక్షన్ రీచ్ అయిపోవాలి. స్టేషన్ బయటికి రాగానే చాలా ఆటోలు ఉంటాయి. వెల్లూర్ ఓల్డ్ బస్ స్టాప్ అని చెప్పేసి మనం ఆటో అయితే ఎక్కేయాలి. వెళ్లే దారిలో వెల్లూరు వరకు తీసుకెళ్ళడానికి నాకు ఈ బ్రో అయితే చాలా హెల్ప్ చేశాడు. సో మనం వెళ్లాల్సింది వెల్లూరు ఓల్డ్ బస్ స్టాప్ కి. అయితే మనం న్యూ బస్ స్టాప్ వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకొక బస్ ఆర్ ఆటో పట్టుకొని నేను ఓల్డ్ బస్ స్టాప్ కి అయితే వెళ్ళాలి. ఇక్కడ వెల్లూరు బస్ స్టాప్ వచ్చాము. అసలు ఇక్కడ జనాలందరూ తమిళ పీపుల్సే, తెలుగులో ఎవ్వడం మాట్లాడతలేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అసలు ఏమీ తెలియదు. వెల్లూరు న్యూ బస్ స్టాప్ నుంచి ఓల్డ్ బస్ స్టాప్ కి నేను ఒక బస్ అయితే ఎక్కాను. మీరు చూడొచ్చు, టికెట్ 10 రూపీస్ ఛార్జ్ చేశారు. మనోడితో నేను ఏం మాట్లాడుతున్నా అంటే, ఏంటి బస్సులో ఇద్దరు కండక్టర్లు ఉన్నారని మనోడిని అడుగుతున్నాను అనమాట. ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బ్రో, ఒకరు ఎక్కే వాళ్ళని దిగే వాళ్ళని చూస్తుంటారు, ఒకరు టికెట్లు ఇస్తుంటారు అని చెప్పారు. బ్రో నా స్టాప్ వచ్చిందని అయితే నాకు చెప్పాడు. రొంబ నండ్రి మచ్చా. నల్లగా సెంధిల్ అయిపోయేలా ఉన్నాను నేను. ఉంది గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి బస్ అని అడిగితే ఇదే చెప్పారు. యాక్చువల్గా మనం ఎలా రావాలంటే, నేను తిరుపతి నుంచి వచ్చాను కాబట్టి తిరుపతి నుంచి కాట్పాడి జంక్షన్కి ట్రైన్ మీద వచ్చేసాను. కాట్పాడి జంక్షన్ నుంచి వల్లూరు ఆటో పట్టుకొని వచ్చాను. వల్లూరు నుంచి పాత బస్ స్టాప్కి రావాలి. పాత బస్ స్టాప్కి వస్తే మాత్రమే మనకి శ్రీపురం వెళ్ళే గోల్డెన్ టెంపుల్కి వెళ్ళే బస్సులు ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ బస్సుల కంటే ఎక్కువ ప్రైవేట్ బస్సులే ఉన్నాయి. ఇప్పుడు నేను ఉన్నది కూడా ప్రైవేట్ బస్సే. అందరూ తమిళ పీపుల్స్ ఉన్నారు. అస్సలు తెలుగు ఎవరు ఒక్కరికి కూడా తెలుగు రావట్లే. మనం చాలా ఈజీగా వ్లాగ్స్ చేసుకోవచ్చు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఎంతగా చూస్తున్నారు, అయినప్పటికీ మనకు అర్థం కాదు ఎందుకు చూస్తున్నారా అని. మనం ఏం చేస్తున్నాం వాళ్ళకి తెలీదు, వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు తెలీదు. ఎక్కిసాం బస్ అయితే. మచ్చా దిస్ బస్ గో టు గోల్డెన్ టెంపుల్. గోల్డెన్ టెంపుల్ 10 minutes 10 minutes 10 minutes 20 minutes ఫుల్లో 20 minutes. గాయ్ టికెట్ కోసం వచ్చాడు. చూడొచ్చు 15 రూపాయలు తీసుకున్నాడు శ్రీపురం గోల్డెన్ టెంపుల్ కి ఇక్కడ నుంచి. సో మనం గోల్డెన్ టెంపుల్ ఉన్న ఊరు అయితే వచ్చేసాము, శ్రీపురం. మీరు చూడొచ్చు. సో గాయ్స్ ఫైనల్లీ శ్రీ లక్ష్మీ నారాయణి స్వర్ణ దేవాలయం అయితే వచ్చేసాము. ఇక్కడ 1500 కిలోల బంగారంతో కట్టిన గుడి అయితే ఉంది. మీరు చూడొచ్చు. లోపల అయితే కెమెరాస్ ఎలవ్ లేదు. మీరు మీతో పాటు తీసుకొచ్చిన బ్యాగ్స్ అండ్ లగేజెస్, మీ మొబైల్స్ మొత్తం ఇక్కడ సరెండర్ చేసేసి అప్పుడే టెంపుల్ లోకి వెళ్ళాలి. సో గాయ్స్ గోల్డెన్ టెంపుల్ లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ఆటో అయితే పట్టుకొని వెల్లూరు న్యూ బస్ స్టాప్ కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ నుండి తిరువన్నామలై వెళ్ళాలంటే వెల్లూరు న్యూ బస్ స్టాప్ లో మనకి చాలా బస్సులు అవైలబుల్ గా ఉంటాయి. గోల్డెన్ టెంపుల్ నుంచి వెల్లూరు న్యూ బస్ స్టాప్ కి మనోడు 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. అమ్మయ్యా దిగ్గానే బస్ దొరికిందని ఫాస్ట్ గా ఎక్కేసాను. ఎక్కి ఒక్కసారి లోపల చూడగానే షాక్ అయిపోయాను అనమాట. ఏమంటే బస్సు నిండా ఫుల్ జనాలు ఉన్నారు. ఇక్కడ నుంచి 2.5 hours నేను నించొనే వెళ్ళాలి. అసలు తిరువన్నామలైకి నేను ఎలా వెళ్తాను, అసలు ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు మై ఛానల్.